శంభో. ఈరోజు వశీకరణ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. బొట్టు అంటే వశీకరణం బొట్టు పెట్టుకోవడానికి ప్రతి ఒక్క ఆడ మగ అని తేడా లేకుండా ఎవరైనా ఇది ధరించవచ్చు. ఎవరైనా బొట్టు పెట్టుకోవాలంటే కొన్ని ముఖ్యమైన కొన్ని వస్తువులను మీకు చూపించి ఏ విధంగా చేయాలో చెప్తాను. అందరికీ తెలిసిన వస్తువే. మీకు సహజంగా ఈ మూలిక తెలుసా? మీకు అలోవెరా అంటారు, కలబంద అంటారు. ఇది గుమ్మానికి దిష్టి తగలకుండా ఇలా ఏలాడ కూడా కడతారు. ఆదివారం అమావాస్య అని రోజు నాడు కూడా ఇది కడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఈ మూలిక మాకు తెలియదే, ఇంత దీంట్లో ఉన్నదా విషయం అనేది అనుకుంటారు కదా. ఈ మూలిక తెచ్చేటప్పుడు ఇక్కడ దీనికి సంబంధించిన వేరు ఏదైతే వేరు ఉంటుందో ఈ వేరు మనకు ముఖ్యమైనది. ఈ వేరుని తీసుకోండి, అంటే పెద్దది తీసుకోవాలి. ఇంత లావడిది ఇట్లా లావడి తీసుకోండి. ఈ వేరు తీసుకొని ఒక సాన మీద పెట్టి ఇందులో నల్ల పసుపు, ఈ నల్ల పసుపు ముక్క ఇదొకటి, గోరోజనం ఇప్పుడు ఎలాగా ఇది చూపిస్తున్నాను కదా. ఈ గోరోజనం లోపల ఇది పూజా షాపులలో కూడా లభిస్తుంది. ఈ గోరోజనం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా గోరోజనం పొడి ఉంటుంది. ఈ పొడి, నల్ల పసుపు, ఈ కలబంద వేరు, ఈ 3 ఐటెంలతోటి వశీకరణ తిలకం అనేది తయారవుతుంది. ఈ రోజు వాటర్ ఇలా పోయండి. తర్వాత ఈ నల్ల పసుపుని బాగా మీరు ఏ విధంగా అంటే చూపిస్తా, ఇట్లా గట్టిగా రంగడియండి. రంగడిస్తే ఇలా ఈ తిలకం అనేది ఇలా వస్తుంది. తర్వాత ఈ కలబంద ఏరు, ఈ ఏరుని కూడా ఇలా బాగా రంగడియండి. ఇది రంగడిచ్చిన తర్వాత గోరోజనం, ఈ గోరోజనాన్ని కూడా ఇది కూడా ఇలా ఇంట్లో బాగా ఇలా రంగడించాలి. చిన్న పనేనండి, పెద్ద దీని గురించి తాపత్రయపడని అవసరం లేదు. ఇగో ఇలా గంధం వస్తుంది. ఈ గంధాన్ని మీరు ఈ విధంగా ధరించాలి. ఈ గంధాన్ని ధరించిన తర్వాత నేను ధరించాను కదా, ఆ విధంగా ఈ గంధాన్ని ధరిస్తే మీకు ఎదుటివారు మీకు వశపడతారు. అంటే ప్రేమగా మాట్లాడడమే కానీ మీరు ఏదైనా బిజినెస్ చేసేవారికి ఆకర్షణ శక్తి, మీ ముఖంలోనే కాంతి వస్తుంటుంది. మీతో ఎక్కువ ఫ్రెండ్షిప్ సంభాషణ చేయాలి, ఏదైనా వస్తువులు కొనాలి, మీకు ఏ విధమైనా సరే మీరు అనుకున్న విధంగా టార్గెట్ రీచ్ అవుతారు. మీరు ఈ ఓన్లీ చిన్న రెమెడీ తోటి మీరు ఎంతో గొప్పగా మీరు తయారు కావచ్చు. మళ్ళోసారి చెప్తాను. నల్ల పసుపు ఒకటి, తర్వాత కలబంద వేరు, ఈ కలబంద చెట్టు వేరు, తర్వాత గోరోజనము, ఈ 3 ఈ సాన మీద రంగడించి ఈ వచ్చిన గంధాన్ని మనం తిలకంగా ధరించి మీకు ఇష్టమైన కుంకుమైనా సరే ఏదైనా దాని మీద పెట్టుకోండి. అట్లా పెట్టుకొని చూడండి. దీని శక్తి అనేది చాలా గొప్పగా ఉంటుంది. మనకు కూడా ఇక్కడ ఆజ్ఞాచక్రం అనేది ఉంటుంది కదా, ఆ ఆజ్ఞాచక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల చాలా యాక్టివేట్ అవుతుంది. నరదృష్టి అంటే మనిషికి నరదృష్టి తగులుతుంది, దిష్టి తగులుతుంది, ఆ ఊకే ఇబ్బంది పడుతున్నారు అంటారు కదా, దీనివల్ల ఆ దృష్టి దోషం కూడా తొలగిపోతుంది. మీకు ఈ రెమెడీ పాటించి చూడండి. చాలా సంతోషంగా హ్యాపీగా ఉండండి. హర్ హర్ మహాదేవ్ శంభో.